మున్సి పోరుకి జనసేన సిద్ధం. జనసేన తన రాజకీయ ప్రయాణ ప్రస్థానాన్ని మరింత విస్తరించుకుంటోంది. ఏపీలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్న క్రమంలో మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ తన రాజకీయాన్ని చాటాలని చూస్తోంది. ఈ నెల 3వ తేదీన కొండగట్టు అంజన్న ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతరం జరిగిన తెలంగాణ జనసేన క్యాడర్ నాయకుల సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తనకెంతో చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ వారు మంచివారని అన్నారు. తనకు తెలంగాణ అంటే ప్రత్యేక ఇష్టమని పేర్కొన్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కమిటీలను రద్దు చేసి అడహాక్ కమిటీలను ఆయన నియమించారు. దాంతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ కి కూడా అడహాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. వీరంతా జనాల్లో ఉండి పనిచేయాలని ఆదేశించారు. ఇక లేటెస్ట్ గా చూస్తే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన పోటీకి సిద్ధపడుతోందని అంటున్నారు. తెలంగాణలో బలమైన సామాజిక వర్గం అండ జనసేనకు ఉంది. దాంతో పాటు యువత పవన్ ని అభిమానించే వారు అంతా పెద్ద సంఖ్యలో ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఒక యాక్షన్ ప్లాన్ తో రెడీ అవుతోందని అంటున్నారు. ఇక తెలంగాణలో జనసేన పార్టీకి బలోపేతం కోసం అడహాక్ కమిటీలను వేసిన జనసేన పార్టీ జనంలోకి తీసుకుని వెళ్లాలని క్యాడర్ ను కోరింది. అంతేకాదు జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికలకు సిద్ధంగా పోటీకి ఉండాలంటూ పార్టీ శ్రేణులను కోరింది. అంతేకాదు ప్రచారానికి కూడా అన్ని సిద్ధం చేసుకోవాలని కోరింది. ఇక తెలంగాణలో ఫిబ్రవరిలో మున్సిపాలిటీలకు ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికారిక కాంగ్రెస్ తో పాటు విపక్షంలోని బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా సిద్ధమవుతున్నాయి. పట్టణాలలో ఎన్నికలంటే తమకు సహజంగా ఎడ్జ్ ఉంటుందని బీజేపీ భావిస్తోంది. ఇక జనసేన కూడా పోటీకి సిద్ధం కావడంతో ఈ రెండు పార్టీల మధ్య అవగాహన ఏమైనా ఉంటుందా అన్నది కూడా చర్చకు వస్తోంది. బీఆర్ఎస్ అయితే మున్సిపల్ ఎన్నికల్లో తమకు మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. వామపక్షాలు మజ్లీస్ పార్టీలు కూడా ఈ ఎన్నికల మీద ఆశలు పెంచుకున్నాయి. మొత్తంగా చూస్తే అనేక పార్టీలు రేసులో ఉంటున్న వేళ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఆసక్తిని పెంచుతున్నాయి. జనసేన ఈసారి పోటీకి సిద్ధం కావడం కూడా ఈ ఆసక్తిని ఇంకా పెంచుతోందని చెప్పాల్సి ఉంది. ఈ మున్సి పోరుకి జనసేన సిద్ధం. జనసేన తన రాజకీయ ప్రయాణ ప్రస్థానాన్ని మరింత విస్తరించుకుంటోంది. ఏపీలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్న క్రమంలో మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ తన రాజకీయాన్ని చాటాలని చూస్తోంది. ఈ నెల 3వ తేదీన కొండగట్టు అంజన్న ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతరం జరిగిన తెలంగాణ జనసేన క్యాడర్ నాయకుల సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తనకెంతో చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ వారు మంచివారని అన్నారు. తనకు తెలంగాణ అంటే ప్రత్యేక ఇష్టమని పేర్కొన్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కమిటీలను రద్దు చేసి అడహాక్ కమిటీలను ఆయన నియమించారు. దాంతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ కి కూడా అడహాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. వీరంతా జనాల్లో ఉండి పనిచేయాలని ఆదేశించారు. ఇక లేటెస్ట్ గా చూస్తే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన పోటీకి సిద్ధపడుతోందని అంటున్నారు. తెలంగాణలో బలమైన సామాజిక వర్గం అండ జనసేనకు ఉంది. దాంతో పాటు యువత పవన్ ని అభిమానించే వారు అంతా పెద్ద సంఖ్యలో ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఒక యాక్షన్ ప్లాన్ తో రెడీ అవుతోందని అంటున్నారు. ఇక తెలంగాణలో జనసేన పార్టీకి బలోపేతం కోసం అడహాక్ కమిటీలను వేసిన జనసేన పార్టీ జనంలోకి తీసుకుని వెళ్లాలని క్యాడర్ ను కోరింది. అంతేకాదు జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికలకు సిద్ధంగా పోటీకి ఉండాలంటూ పార్టీ శ్రేణులను కోరింది. అంతేకాదు ప్రచారానికి కూడా అన్ని సిద్ధం చేసుకోవాలని కోరింది. ఇక తెలంగాణలో ఫిబ్రవరిలో మున్సిపాలిటీలకు ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికారిక కాంగ్రెస్ తో పాటు విపక్షంలోని బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా సిద్ధమవుతున్నాయి. పట్టణాలలో ఎన్నికలంటే తమకు సహజంగా ఎడ్జ్ ఉంటుందని బీజేపీ భావిస్తోంది. ఇక జనసేన కూడా పోటీకి సిద్ధం కావడంతో ఈ రెండు పార్టీల మధ్య అవగాహన ఏమైనా ఉంటుందా అన్నది కూడా చర్చకు వస్తోంది. బీఆర్ఎస్ అయితే మున్సిపల్ ఎన్నికల్లో తమకు మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. వామపక్షాలు మజ్లీస్ పార్టీలు కూడా ఈ ఎన్నికల మీద ఆశలు పెంచుకున్నాయి. మొత్తంగా చూస్తే అనేక పార్టీలు రేసులో ఉంటున్న వేళ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఆసక్తిని పెంచుతున్నాయి. జనసేన ఈసారి పోటీకి సిద్ధం కావడం కూడా ఈ ఆసక్తిని ఇంకా పెంచుతోందని చెప్పాల్సి ఉంది.